ఇప్పుడు వారికి అవిధేయత స్థితిలో ఉన్నారు. మనం కరుణింపబడటానికే, మన లోపలికి రావటానికే. వారు అవిధేయత స్థితిలోనే ఉండిపోయారు. మన కరుణ పొందటానికి అటువల్లే మీ ఎడలను చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు అవిధేయులై ఉన్నారు అంటే వారికి ఆజ్ఞ జారీ చేయబడింది. మీరు కూడా అవిధేయతలు ఉన్నారు. ఆ వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. వారికి ఇచ్చి మాట వినమన్నాడు. ఇచ్చింది తీసుకున్నారే గాని ఆయన్ని ఇంకా విస్తారంగా తోసేశారు. ఇప్పుడు మనకి ఇవ్వనంటున్నాడు, మాట వినమంటున్నాడు. నువ్వు ఎలాగా ఇవ్వకుండా ఎలాగా నువ్వు అని మనం చూస్తాం కదా. తలాంతుల్లో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులోడు ఏమంటాడు? 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు 2 సంపాదించాడు. 1 ఇచ్చినోడు ఏమంటాడు? తీసుకెళ్ళి పాతేశాడు. అంటే అది నువ్వు విత్తన చోట కోసేవాడు, నువ్వు విత్తకుండా చేసేవాడు అని చెప్పి ఆ యజమానుతో అంటాడు. యజమానుడు అంటాడు, వీడిని నువ్వు అది కనీసం సాహుకారులకు ఇచ్చినా దానివల్ల నీకు వడ్డీ అన్న వచ్చేది కదా, దానివల్ల నువ్వు పోషింపబడేవాడివి. కనీసం ఎదిగేవాడిని ఎదగనేయకుండా నువ్వు ఎదగకుండా దాన్ని పాతేశావు కాబట్టి నీకు నరకాలానికి పాత్రుడు అంటున్నాడు. అంటే నీకు ఇవ్వబడిన దాన్ని, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వినియోగించుకో, ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించు. అవిధేయత స్థితిలోకి బంధించబడి ఉన్నాము అందరము. ఆయన కరుణ చూపాలని చెప్పి ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఇదే కరుణ చూపటం వదిలేయమంటే ఎట్లా కుదిరిద్ది? మేము వదిలేసేయమంటే అది మాకు చెప్పినట్టు మేము అనుకోము. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రాణం పెడతాకి వెనకాడినటువంటి వాడివి, మాకు ఎందుకని భేదవాళ్ళుగా బతకనిస్తావు అని అనుకుంటారు. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పడానికి మొదటి మాట అదే యేసుక్రీస్తు వారు చెప్పింది మనకి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అంతేగాని స్వస్థతలు వచ్చిన వాళ్ళకి, స్వస్థత పొందిన వాడికి పరలోక రాజ్యం కన్ఫాము, కుంటోళ్ళకి పరలోక రాజ్యం కన్ఫామ్ కాదు. అక్కడ ఆత్మ విషయమై ఈ లోకాన్ని వదులుకున్నవాడు ధన్యుడు, వాడిది పరలోక రాజ్యం. హెబ్రీలు రాసిన పత్రిక మనదే అని చెప్పడానికి, మనకే రాయబడిందని చెప్పడానికి ఇన్ని విషయాలు మనం చూడాల్సి వస్తుంది. హెబ్రీలు కేవలం మన హెబ్రీలు అయినటువంటి మన గురించి రాయబడింది ఇది. ఈ పత్రిక వివరించి, ఈ పత్రిక మొత్తం చదివిన తర్వాత మీకు దేవుని యొక్క ప్రణాళిక, సంపూర్ణత, ఇరుకైన మార్గం ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. దేవుడు తనకి కనికరం చెప్పిన మనకు అవకాశం ఇస్తే మనం మాట్లాడుకుంటాం. దేవుడు ఎవరి ద్వారా ఇది మాట్లాడించగలడు, ఎక్కడన్నా చెప్పించగలడు. ఇది మనకు దేవుడు తన కనికరమే ఇస్తే గనక, ముగిస్తే గనక. ఎందువల్లంటే ఆయన చిత్తం అది. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. అది నా వల్లనో ఇంకోటి వల్లనో ఏముండదు, మనందరి ద్వారా ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఇందులో ప్రార్థన చేయాల్సిందేంటి? మనం సణుగుట అంట, ఆయన అన్ని కావాలి, అవి కావాలని అడగటం. వాళ్ళు అడిగారు, వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది, మీకు అవకాశం ఉంది. ఈ విశ్రాంతి ఎలా ఉందంటే, హెబ్రీయుడిగా ఉన్నటువంటి అబ్రహాం గారి దగ్గరికి రావాలి. ఇప్పుడు వాళ్ళంతా మోషే మా నాయకుడు, దావీదు మా నాయకుడు, తర్వాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అబ్రహాం ఉన్నారంటే కుదరదు. ఇట్లాగా హెబ్రీయుడైన అబ్రహాం గారు పిలువబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, నీతిమంతులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి వస్తే, వారసత్వంలోకి వస్తే మరలా విశ్రాంతిలో మీరు నిలబడతారు. ఎవరైనా సరే అదే విశ్రాంతి కొనసాగుతుంది. విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. 4వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇదే విశ్రాంతిలో మనందరం ప్రవేశించాలి. పని చేసి ముగించాడు ఆయన. 6 రోజులు, 7వ రోజు విశ్రమిస్తున్న ఆయనని విశ్రమింపనీయకుండా చేసింది అపవాది. ఆయన మరలా పని మొదలు పెట్టాడు, పని చేశాడు, కుమారుడిగా వచ్చాడు, ప్రమాణం చేశాడు, పశ్చాత్తాపడలేదు. కుమారుడు శ్రమ పడుతున్నప్పుడు ముఖాన్ని తిప్పుకున్నాడే కానీ ఆయన చెప్పిన పని కష్టమైన చేయించాడు. మన విషయం కూడా అంతే. పిలుపు విషయంలో, మన పిలిచిన పిలుపు విషయంలో ఇబ్బంది పడుతున్నారులే, డబ్బులు ఇచ్చేద్దాంలే, పోన్లే నాయన ఎన్నాడు పడ్డావులే, ఇక్కడ తీసుకో. ఈ లోకంలో ఏం చెప్తారంటే, ఎన్నాడు శ్రమలు పడ్డాము, ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, వచ్చేసామని చెప్పేసి చూపిస్తుంటారు. కాదు, పశ్చాత్తాపడ, తన కుమారుడు విషయమే పశ్చాత్తాపడలేదు ఆయన పశ్చాత్తాపడి మన ఏదో మరలా డబ్బులు ఇచ్చేసేసి ఫస్ట్ కష్టపడ్డాం కదా ఇచ్చేస్తాడని చెప్తే నమ్మమాకండి. ఇది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన పిలిచిన పిలుపు విషయంలో రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 29లో, ఏలే అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు.
అందరికీ ఆజ్ఞలుంటాయి, కండిషన్స్ ఉంటాయి, అప్లై అవుతాయి. గ్రహించాలి ఏది కండిషన్స్, ఏ కండిషన్స్లో మనం ఎలా నడవాలి, ఆయన నడిపింపు ఏదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అంతేగాని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా దిగిపో దిగిపో, దిగిరా దిగిరా, పౌరవలేరా, అట్లారా ఇట్లారా కాదు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నువ్వు బైబిల్ చదువుతుంటే సహాయం చేయమంటే సహాయం చేస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తున్నప్పుడు డబ్బులు వదిలేయమని కనబడుతుంది. వదిలేయమంటే ఏంటి, ఎందుకు వదలాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఇది పరిశుద్ధాత్మ కాదు, ఇది వేరే ఆత్మ, ఇంకోళ్ళ ఆత్మ మాట్లాడుతుందని చెప్తారు వాళ్ళు. కాబట్టి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ హెబ్రీలు రాసిన పత్రిక మన కోసమే. ఈ హెబ్రీలు రాసిన పత్రిక సర్వ సంపూర్ణతలోనికి తీసుకువెళుతుంది. కాబట్టి 33వ వచనం చూడండి. రోమిలో రాసిన పత్రిక, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన అడుగు జాడలు, స్ట్రాటజీస్, దేవుని యొక్క స్ట్రాటజీస్, అడుగు జాడలు, స్టెప్స్ ఏ విధంగా వేస్తాడో తెలియదు. కన్ఫ్యూజ్ చేస్తాడు, కానీ కంట్రోల్గానే చేస్తాడు. కన్ఫ్యూజ్ చేస్తాడు, కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంత గందరగోళంగా ఉంటుంది. ఇది అర్థం కావాలంటే ముందు మనం ఆస్తులు వదిలేస్తే చాలు, తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవసరంలా, కంట్రోల్లోకి వచ్చేస్తాం, కంట్రోల్లో ఉంటాం. అహంకారం, గర్వం, గిద్రేకాలు మొత్తం ఎగిరిపోతాయి. ఆయన చెప్పినట్టు ముందు ఆస్తులు వదిలేస్తే ఆయన ప్లానింగ్స్ ఏంటో అర్థమవుతాయి, ఆయన స్ట్రాటజీస్ ఏంటో అర్థమవుతాయి, ఆయన అడుగు జాడలు ఏంటో అర్థమవుతాయి. ఫుట్ నోట్లు అదే రాస్తున్నాడు, ఆయన అడుగు జాడలు అసంఖ్యములు. అసలు అట్లా గుర్తుపట్టడమే కష్టం. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 కూడా అదే చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 వచనం. సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వం నుండి మరుగైయున్న ఆయన మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ కృప నాకు అనుగ్రహించబడిందని పౌలు గారు చెప్తున్నాడు. శోధింప సఖ్యము కాని స్ట్రాటజీస్, అడుగు జాడలయ్యి, అది అర్థం కాదు. మనకు అర్థం కావాలంటే అబద్ధధనాన్ని వదలమన్నా ఆయన ఆజ్ఞను మనం గుర్తుపట్టాలి. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చి మాట వినమన్నాడు, ఇస్తే మాట వినలేదు. ఇప్పుడు వదిలి మాట వినమంటున్నాడు, వదిలి కూడా వదలట్లేదు. ఇప్పుడు సంపాదించుకుని మాట వింటున్నామంటున్నారు.